హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం దర్శనం అవ్వగానే అక్కడ అన్నదాన సత్రంలో భోజనం చేసి మేమైతే సాక్షి గణపతి దర్శనానికి అయితే వెళ్ళాను. చాలా ప్రశాంతంగా సాక్షి గణపతి దర్శనం చేసుకొని అక్కడ నుండి పాలధార పంచదారకు అయితే వెళ్ళాను. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. పాలధార పంచదార వాటర్ అయితే కొన్ని తాగేసి అలా వ్యూ ఎంజాయ్ చేసి అక్కడ నుండి మేమైతే శిఖరానికి వెళ్ళాము. శిఖరం నుండి మన శ్రీశైలం గోపురాలు అయితే విజిట్ చేసేసి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాను. అక్కడ నుండేసి నేను అటకేశ్వరం కూడా వెళ్ళాము. అక్కడ సంతాన ఫల వృక్షం దగ్గర అయితే నేను 5 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకున్నాను. అటకేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుండి శాలిగ్రామ గంగా అభిషేకం అయితే చేసుకున్నాను. చాలా సంతృప్తిగా అనిపించింది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకొని శ్రీశైలం వచ్చి అక్కడ 365 ఒత్తులు అయితే నేను సోమవారం కదా శ్రీశైలం వెళ్ళాను. అందులో సోమవారం మొదటి వారము దేవుడి దర్శనం చేసుకొని అలా దీపాలు వెలిగించడం చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ హైదరాబాద్కి అయితే రిటర్న్ అయ్యాను. 7 o'clock బస్ ఎక్కాను. midnight 1 o'clock అయితే రీచ్ అవుతుంది. అలా రిటర్న్ అయ్యి బస్లో వ్యూస్ చూస్తూ మన డ్యామ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా, నైట్ వ్యూ మన బ్లాక్ కలర్స్తో అలా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ మన ఫారెస్ట్ అయితే చీకట్లో ఫారెస్ట్ కూడా వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే మొత్తానికి నేను జర్నీ అయితే స్టార్ట్ చేశాను. హైదరాబాద్ రీచ్ అవుతాను 1 o'clock. ఇలా నా అనుకోకుండా సోలో ట్రిప్ శ్రీశైల దర్శనం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది.